అన్న అట్లా మారుతి అరే ఆ కవర్ లోపల తీసుకొచ్చి థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన అందరికి. అండ్ కాకపోతే ఏజ్ అడగండి, 4 కేకులు కట్ చేస్తాను. ఒకదాని తర్వాత ఏజ్ మెల్లి మెల్లికి చెబుతా అంటాను. అండ్ గిరి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. కూడా వైలిన్ అయ్యవా సరే సరే ఓకే డన్ కూల్ అన్న కట్ చేస్తున్నా. అమ్మా రామ్మా అది ఇంకోటి తీసుకో బ్రో. ఓకేనా నమ్మా అండి థ్యాంక్ యూ అన్నా. అది కూడా ఇచ్చి అనకి చెప్తా. ఓకేనండి థ్యాంక్ యూ అండ్ ఎనీవే సినిమా నగర్ మీకు గుర్తొచ్చింది. సో ఒక చిన్న బయట మాది రన్నోదాజు నవీన్ యూట్యూబ్ చూడండి. Please subscribe, like and share Rasmada YouTube channel. Please subscribe, like and share Rasmada YouTube channel. Thank you. సార్ గుర్తొచ్చేది కానీ ఈ మధ్య అయితే బిగ్ బాస్ ఎక్కువ గుర్తొస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్లో మనోడు జబర్దస్త్ నుంచి పేరు తెచ్చుకున్నాడు. అందరికీ అదే తిండే గుర్తొస్తుంది. మ్యాక్సిమం పెద్ద సెలబ్రిటీలు అందరితో ఫుడ్ బ్లాగ్ చేశాడు కదా. కాబట్టి అది కూడా బాగా వాడికి బిగ్ బాస్కి వెళ్ళడానికి జబర్దస్త్తో పాటు ఈ ఫుడ్ బ్లాగ్స్ కూడా బాగా యూజ్ అయ్యాయి. ఓకే చిన్న క్వశ్చన్ అన్న, దిస్ ఇస్ అవి ఫ్రమ్ టీమ్ రసమదా యూట్యూబ్ ఛానల్. ఓకే సో సినిమా నగర్ మీకు గుర్తొచ్చింది చిరంజీవి గారు, మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక చిన్న బయట First of all, very happy birthday. Yeah, you were asking me something. Taking Teja's on a funny moment and funny experience. Tasty Teja, I think Pratiroj is fun only, and as you know, president కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ చేస్తూనే ఉంటాము. దాని వల్లనే యాక్చువల్గా నాకు తెలుగు ఇంకా బాగా అవుతుంది. ఏదో ఒక తెలుగులో నేర్చుకుని ఎవ్రీ మూవీ ఇస్ ఫన్. ఓకే అబౌట్ టేస్టీ తేజ. సో హౌస్లో ఉన్నప్పుడు మీ అందరికి తెలిసిందే పిడకలు అదే యావర్ మీద పేడ ఆ టాస్క్ అప్పుడు అసలు ముట్టుకోలేదు తెలుసా పేడ. లైక్ హీస్ ఫ్రమ్ నరసరావుపేట కదా, అంటే గుంటూరు దగ్గర. నేనేమో పుట్టింది తాడేపల్లి కూడా మర్చారనమాట. నేను చక్కగా లైక్ జీన్స్ వేసుకున్నా, పేడ పెద్ద పెద్ద బకెట్ వచ్చింది, దాన్ని ఇట్లా కలుపుతున్నా. దాన్ని కలుపుతుంటే
వచ్చి హెల్ప్ చేయట్లేదు, ముట్టుకోవట్లేదు. ముట్టుకోకపోతే ఏంటి తాజా పేడ ముట్టుకోవడం ఫస్ట్ టైమా ఏంటి అని అన్న వెంటనే మేము గట్టిగా అసలు వీ హ్యాడ్ ఫన్. అంటే టాస్క్ మధ్యలో మీకు ఎడిట్ చేసేసారనుకుంటా, చూపించలేదనుకుంటా. బట్ టాస్క్ మధ్యలో మేము ఎంత నవ్వుకున్నామంటే ఆ రోజు. సో ఆ రోజు అంతా మేమిద్దరం ఆంధ్రాలోనే మాట్లాడుకున్నాం. దాట్ వాజ్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ ఐ హ్యాడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మార్నింగ్ నుండి చాలా మంది చాలా విషెస్ చెప్తున్నారు. అండ్ ఈ బర్త్డే అనేది నాకు చాలా స్పెషల్. అండ్ లాస్ట్ ఇయర్ వరకు ఒక టేస్టీ తేజాగా చేసుకున్నాను, ఈ ఇయర్ బిగ్ బాస్ టేస్టీ తేజాగా చేసుకున్నాను. దాని అందరికీ మీ యొక్క సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ దాంతోపాటు నా యొక్క నయా బిజినెస్ మన ఇరానీ నవాబ్స్ కూడా స్టార్ట్ చేసి 2 months అవుతుంది. ఒక బిజినెస్ మ్యాన్గా కూడా ఇది నా ఫస్ట్ బర్త్డే. దీని అందరికీ మీరు అందరూ స్పెషల్ విషెస్ ఇస్తున్నారు, దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా యొక్క ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఏంటంటే మన మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. మీ అందరికి వెళ్ళిపోయేటప్పుడు మన ఇరానీ నవాజ్ నుండి స్పెషల్ గిఫ్ట్లు కూడా ఉన్నాయి. దాన్ని అండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కానీ ఏది మీరేది నవీన్ అడుగు టేస్టీ తేజ. సో టేస్టీ తేజ అనేది మీకు గుర్తొచ్చేది అని పక్కన ఉంది. టేస్టీ తేజాకి నాకు హౌస్లో చాలా అదేంటి బ్యాంటర్ నడుస్తుంది. ఓకే, వన్ మోర్ విల్ టేక్ వన్ మోర్. నాకు బ్రెయిన్ ఫాగ్ అయిపోయింది. ఐఎమ్ సో సారీ. మళ్ళీ స్టార్ట్ చేద్దామా? థ్యాంక్ యూ. ఓకే రైట్. నేను 10:30 కల్లా చెప్పమ్మా. సో సినిమా అనగానే మీకు గుర్తొచ్చేది కూడా చెప్తాడని ఎక్స్పెక్ట్ చేసి సినిమా అంటే సినిమా అంటే పునీత్ రాజ్ ఆ ప్రైజ్ ఓకే కూల్ ఇది ఓకే మీకు అన్నింటి అది ఇక్కడ స్టే చేసి నాకు వెనక మనం నడుచుకుంటా సార్ నేను. ఇది ఫోకస్ తీట్లా సార్ మాత్రం. ఓకే ఫాస్ట్గా